హలో అందరికీ. సరే, ఒక్క మాట చెప్పేసుకుందామా? అయితే రండి ఛానల్కి, A to Z లైఫ్ థాట్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము కొత్త సంవత్సరంలో పొద్దుటే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాం. ఏ దేవుడి దర్శనానికంటే అదే అండి, మన తెలంగాణకి తిరుపతి అంటారు కదా, అదే మన యాదగిరిగుట్టకైతే బయలుదేరాం పొద్దుటే. ఇంకా రోడ్డు పైన జరిగేటివన్నీ చూపించుకుంటూ వెళ్ళాను. సరే, నేను ఎక్కడ వాయిస్ ఇవ్వాలో అక్కడ వాయిస్ ఇస్తూ చెప్తాను మీకు. సో ఇంకా వీడియో అయితే చూసేసేయండి. మంచిగా పొద్దున్నే తెల్లవారుతుంది, చలిగా ఉందన్నమాట బాగా. అంత దూరం మేము బైక్లోనే వెళ్ళాము, ఎందుకంటే మా దగ్గర కార్ లేదు కాబట్టి. అంతే, జస్ట్ ఫర్ జోకింగ్ చెప్తున్నాం. బైక్లో చాలా బాగుంటుంది. బైక్లో ఇలా లాంగ్ డ్రైవ్స్ వెళ్తే నాకైతే చాలా ఇష్టము. ఇంకా అన్నీ చూసుకుంటూ మా పాపకి ఇది ఇక్కడ అని చెప్పుకుంటూ ఏరియాకి ఇక్కడ మేము ఇలా వచ్చేవాళ్ళం అలా వచ్చేవాళ్ళం అని చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడు ఇట్లా సూర్యుడు బయటికి వెళ్తున్నాడు అనమాట. చూసారా, ఎర్రగా ఉన్నాడు. ఇలా కొంచెం తెల్లవారుతూ ఉంది, మొత్తం మంచు కురుస్తుంది అనమాట. అంతా ఇంక చూస్తే తెలిసిపోతుంది, అంత మంచు కురుస్తుంది అన్నట్లుగా. ఇక్కడ చూసారా, ఒక 2 నిమిషాల బ్రేక్ అయితే ఇచ్చాం అనమాట. ఇంకా మేము సిటీ దాటలేదు, ఎందుకంటే పాపకి వామిటింగ్ లాగా అనిపిస్తే ఆపామన్నమాట. ఎర్లీ మార్నింగే కదా, ఇంకా మేము ఏం తినలేదు తాగలేదు అనమాట. జర్నీ స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాంలే అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా 7 అవుతున్నట్టుంది అంతే. సో ఇది ఇక్కడికి తార్నాక ఫ్లైఓవర్ వరకు వచ్చేసాము. ఇప్పుడు సూర్యుడు బాగా దగ్గరగా కనిపిస్తున్నాడు కదా. సో ఇది చూసారా, మన ఉప్పల్లో కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన స్కై వాక్ అనమాట. నేను చాలా ఇయర్స్ అయిపోయింది ఉప్పల్కి వచ్చేసి, ఇప్పుడే చూశాను అనమాట స్కై వాక్ అనేది. మామూలుగా వీడియోస్లో చాలా చూస్తుంటాను, యూట్యూబ్ వీడియోస్లో, కానీ ఇక్కడ నేను రియల్గా చూసి మీకు ఈ వీడియో అయితే క్లిప్ తీశాను. చూసారా, ఇక్కడ చూసారా అసలు ఎంతలాగా మంచు కురుస్తుందంటే. సో ఇది వచ్చేసి బోడుప్పల్ అనమాట. సో బోడుప్పల్లో నా ఫేవరెట్ టెంపుల్ ఉంటుంది, బాబా టెంపుల్. సో అక్కడ కనిపిస్తుంది చూసారా. ఫస్ట్ జాబ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉండేదాన్ని, అప్పుడు బాబా టెంపుల్కి వచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు అసలు మారిపోయిందిలేండి. ఇక్కడ చూస్తున్నారా, ఒక బస్సు వెళ్తుంది, మన యాదాద్రి బస్, ఫ్రీ బస్ అనమాట. అది టైమింగ్స్ అనేది నాకు అంత ఐడియా లేదు, కానీ మేము వెళ్తున్నప్పుడు అయితే ఫస్ట్ ట్రిప్ అంట అది బస్ అయితే వెళ్తుంది. సో ఇంకా వచ్చేసామండి, యాదగిరిగుట్టకి ఎంట్రీ అయిపోయాము. అంటే ఆ రూట్ వచ్చేసింది టెంపుల్ దగ్గరికి. సో చాలా డెవలప్ అయిపోయింది. నేను 14 years బ్యాక్ వెళ్ళాను. అంత తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. వెళ్ళాను ఒక మధ్యలో, కానీ దర్శనం అవ్వలేదు, తిరిగేసి వచ్చామన్నమాట. సో ఇప్పటికి చాలా చేంజెస్ అయింది. ఒక నిజంగా అంటే తిరుమల లాగే అనిపించింది అనమాట. అంత బాగుంది యాదగిరిగుట్ట. సో ఈ బ్రిడ్జ్ మీద మొత్తం వాల్ మీద మన నరసింహస్వామి నామాలే రాసున్నాయి అనమాట. బ్రిడ్జ్ మొత్తము చాలా బాగుందన్నమాట. సో చూసారా, నరసింహ గోవింద అని చెప్పి చాలా బాగుంది. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి తొందరలో యాదగిరిగుట్ట వచ్చేస్తుంది. నాకైతే అసలు ఇలా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. పొద్దుటే కొత్త సంవత్సరం దేవుడి దర్శనంతో స్టార్ట్ అవుతుంది. మంచిగా ఉండాలి ఈ సంవత్సరం, అందరికీ మంచిగా ఉండాలి, దాంట్లో నా కుటుంబానికి అందరికీ మంచిగా ఉండాలని కోరుకున్నాను. సో ఇంకా చూసారా, ఇంకా చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల మొత్తం ఈ గ్రీనరీస్, అబ్బా ఇంకా ఒక పార్క్ లాగా అయిపోయింది అనమాట రోడ్ సైడ్స్కి. చాలా బాగుంది. ఏం చెరువు అయితే చెరువు అయితే వచ్చింది. సరే ఒకటి క్యాప్చర్ చేద్దామన్నట్టు చెరువుని క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడేదో చిన్నది టూరిజం లాగా ఒకటి పెట్టారు, అదేంటిదో అనేది ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. సరే చూద్దాం అన్నట్టుగా చూస్తాను అనమాట.
సో కొండలు స్టార్ట్ అయినాయంటే మన యాదగిరిగుట్ట కూడా దగ్గరికి వచ్చేసిందని చెప్పి. సో ఇది తెలుసా మీకు అందరికీ, అది సురేంద్రపురి అనమాట. యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది కదా సురేంద్రపురి, అది అనమాట. మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో వస్తుంది మనకి. సో ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాము యాదగిరిగుట్టకి. ఒక ఫ్యూ చూసారా, కనిపించేస్తున్నాడు నరసింహస్వామి. చూడండి ఎదురుగా టెంపుల్ కనిపిస్తుంది మనకి. సో నాకైతే అసలు ఏంటి ఇంతలా మారిపోయింది, ఎన్ని సంవత్సరాలు వెనకాల ఉన్నానా నేను అనిపించేసింది. సో ఆ టెంపుల్ చూడగానే నాకు ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అనమాట. చూడ సూపర్ అంటే సూపర్ అసలు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న గోపురాలు. ఇప్పుడైతే ఇంకా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఇంక ఇక్కడ బండి పార్క్ చేసేసి మేము పైకి వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ అడిగితే ఏం చెప్పారంటే బైక్స్ పైకి పోవు, ఇక్కడ పార్కింగ్ దగ్గర ఆగిపోతాయి, మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, దాని బదులు మీరు మెట్ల పైన నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పారన్నమాట మాకు. సరే ఇంకెందుకులే, మెట్లు కూడా ఎక్కినట్టు ఉంటుంది కదా, కొండకి నడిచినట్టు ఉంటుంది అన్నట్లుగా ఇంకా మేము స్టెప్స్ తీసుకున్నాం అనమాట. స్టెప్స్ ఎక్కుతూ వెళ్దాము టెంపుల్కి అని చెప్పేసి. కానీ చాలా నేను ఇప్పుడు చాలా లావ్ అయిపోయాను అనమాట. అందుకోసమే నాకు కొంచెం ఆయాసం వచ్చేసింది అనమాట మెట్లు ఎక్కేసరికి. 400 దాకా ఉన్నట్లున్నాయి స్టెప్స్. సో ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట మెట్లు. ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఇంకా ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం అనమాట. సరే లాగైనా సరే ఎక్కాల్సిందే అన్నట్లుగా ఎక్కేసాను అనమాట మెట్లు. నాకు అక్కడికి కాళ్ళు చాలా నొప్పి తెస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనం గోవింద నామం పెట్టుకోవాలి కదా, అదైతే పెట్టుకున్నాం అనమాట. మేము ఎలా ఉన్న వాళ్ళం అలానే వచ్చేసాము. ఇంకా డ్రెస్ ఇక్కడ చేంజ్ చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంక ఇక్కడ చూస్తే జనాలు చాలామంది వచ్చేసారు అప్పటికే. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 8:30 అయ్యింది. 8:30 కల్లా ఫుల్ రష్ వచ్చేసారన్నమాట జనాలు. 8:30కి ఎంత ఉంటే ఇంకా 10 ఆ టైంకి ఇంకా ఫుల్ ఉంటుంది. సో ఇక్కడైతే కొబ్బరికాయలు మనం ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరే కొబ్బరికాయలు కొట్టి తీసుకెళ్ళాలన్నమాట. ఒకవేళ మనం అలా తీసుకెళ్లకుండా వెళ్ళిపోయినా కూడా లైన్లో నుంచి మనల్ని అక్కడ ఉన్నారు ఆపడానికి, రిటర్న్ పంపించేస్తారన్నమాట. సో ఇక్కడ లైన్ చూస్తున్నారా, ఇంకా దర్శనం అంతా అయిపోయింది, మంచిగా జరిగింది. ప్రసాదాలు తినుకుంటూ కూర్చున్నాము. ఇది ఉత్వల ద్వారం. సో ఇక్కడ ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట ఫోటో. సో ఇంకా నేనైతే మొత్తం ఇంకా గుడి చుట్టూ జనాలని, టెంపుల్ ఎలా ఉంది అనేది వీడియో తీస్తున్నాను అనమాట. రథం పెట్టడానికి అక్కడ ఒకటి పెద్దది కట్టారు కదా మండపంలాగా, అదొకటి. గుడి చూసారా, అసలు నాకైతే ఎంత అందంగా చెక్కారంటే అబ్బా బాబా వర్ణాతీతం. చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎవరన్నా రీసెంట్గా కొత్త టెంపుల్ తయారైన తర్వాత వెళ్ళారా యాదగిరిగుట్ట? ఒక్క చిన్న మాట నాకు ఈ కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అంతా చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. యాదగిరిగుట్ట మొత్తము కింద కార్ పార్కింగు, ఇది కోనేరు, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా ఎంత పెద్ద స్పేస్ అంటే చాలా పెద్ద స్పేస్. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనం షాపింగ్ అయితే చేయాలి కాబట్టి ఇంకా కిందకి నడుచుకుంటూ వచ్చాము. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదులేండి. పాప చిన్న బొమ్మలు అడుగుతుంది, ఆ బొమ్మలు కొనిద్దామని చెప్పి వెళ్ళాను. కాకపోతే నాకు గాజులు కొంచెం బాగా కనిపించాయి అనమాట. కానీ నేను ఎక్కడ దేవస్థానం వెళ్ళినా ఖచ్చితంగా 1 డజన్ అయితే గాజులు అయితే తీసుకుంటా కంపల్సరీ. అదేదో సెంటిమెంట్ అనమాట. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు తీసుకునే వాళ్ళు, అలాగే నేను కూడా తీసుకుంటేదాన్ని. సో ఇక్కడ ఏంటంటే ఇంకా బ్యాంగిల్స్ నాకు కొత్తగా కనిపించాయి అనమాట. సరేలే అని చెప్పి మా వాళ్ళకి నాకు అన్నట్లుగా గాజులు తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చిన్న షాపింగ్ అయితే చేసాము. తర్వాత మా పాపకి ఒక బొమ్మలు అయితే ఏవో కావాలంటే వాళ్ళ డాడీ కొనిచ్చారన్నమాట. వచ్చాక మంచిగా పళ్ళు చూడండి. ఈ గాజులు అంటే మీరు చూసి ఉండొచ్చు ఎక్కడన్నా, కానీ నాకైతే కొత్తగా అనిపించాయి, అది తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇంకా మా వారికి జామకాయలు ఎక్కడ చూసినా అసలు జామకాయల పిచ్చి అనమాట. జామకాయలు కనిపిస్తే కొనేసుకొని తినేస్తుంటాడు. విటమిన్ సి బాగా ఎక్కువ వస్తుంది అనమాట
సో ఇంకా జామకాయలు తీసుకొని తినుకుంటూ ఇంకా తిరుగు ప్రయాణం చేసామన్నమాట. ఇంకా దిగడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఆల్రెడీ బండి కింద పెట్టేసి ఎక్కి నడిచి వచ్చాం కదా. సో ఇలానే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యానమాట కిందికి. ఇదండి మా యాదగిరిగుట్ట జర్నీ. బాగుందా?